కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలనలో బాన్సువాడకు 10,000 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో బాన్సువాడలో జరిగిన అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులతో బాన్సువాడను అభివృద్ధి పరిచారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని అన్నారు. 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని చెప్పారు. మేము చేసిన అభివృద్ధిని ఊరంతా ఫ్లెక్సీలు కట్టి వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి జరుగుతున్న ఎన్నికల్లో నా పక్కన ఉండాలి కదా అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండి. ఇవాళ నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా. ఏం పనులు చేసినాం మేము ఆనాడు? సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూరు లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్లో వచ్చినాక ఏం చేసినావు బాన్సువాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇవ్వాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేంటి? మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిర్రు? 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరికి ఉపయోగపడ్డారు? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, దళిత బంధు, గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? స్పీకర్ గారి దగ్గర ఏం చెప్పుకుంటూ తెలుసా? పోచారం నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పుకున్నాడు.